నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి. ఇప్పటికే కొంతమంది ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేని అవసరమైతే కొనుగోలు చేయాలంటూ కొత్త ప్రభాకర్ నిన్న చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారినాయి. మరోవైపు పాడి కౌశిక్ కూడా గ్రూప్ 1 ఫలితాలలో చాలా గందరగోళం జరిగింది, బీజేపీ కాంగ్రెస్ కలిపి భారీ స్కామ్కు తెరలేపుతున్నాయంటూ నిన్న కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇక 20,000 కొత్త కొలువుల జాతర రాష్ట్రంలో ఉండబోతుంది, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలంటూ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకని చెప్తుంది. ఈ 3 అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సుజాత గారు, కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు, పైసలు ఇస్తాము, ప్రభుత్వాన్ని కూల్చండి, పార్టీ ఎమ్మెల్యేని కొనండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటూ చెప్తా ఉన్నారట. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? సేమ్ టు సేమ్ 2018లో ఏం చేసారో మళ్ళీ అదే గుర్తొచ్చింది. అలా కొత్తగా వచ్చేది ఏముంటుంది? కేసీఆర్ కవచం వేసుకొని వచ్చినటువంటి ప్రభాకర్ మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని మొగిడిండు అన్న ఆటోమేటిక్గా ఎందుకు ఏమో సడన్గా ప్లేట్ ఫిరాయించిండు అనేది అంటే భయపడినట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆయనతో మాట్లాడిచ్చారు. అర్థమైందా లేదా? మొన్న రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని పొగిడినటువంటి ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ ఆయన కాన్స్టిట్యున్సీ చూసుకోమను, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకోమని, రాష్ట్ర రాజకీయాలు ఈయనేమిటికి, ఈయన ఒక మంత్రి కాకపోయే గతంలో, లేకపోతే ఇంకేమన్నా కేసీఆర్కి పక్కల చుట్టుపక్కల ఉండేటటువంటి వాడు కాదు. అంటే షాడో ఉండొచ్చు, కేసీఆర్కి షాడో ఉన్నాడు అని చెప్పి ఇప్పుడే నేను ఒక వాయిస్ విన్నా, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం నేను విన్నా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాకర్ రెడ్డికి ఒక చిన్న ప్రశ్న, అంటే రియల్ ఎస్టేట్ మాఫియా మీకు అందుబాటులో ఉంటారు. గతంలో మీరు 100 కోట్ల ఎకరాలకు అమ్ముకున్నటువంటి భూములు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారానే జరిగినాయి అని చెప్పకనే చెప్తున్నా. అంటే రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వాన్ని నడిపించాలా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు డబ్బులు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఎవరు రియల్టర్ ఎవరు? కేసీఆరా, లేకపోతే కేసీఆర్ పాలించి పోషించి పెట్టినటువంటి కొంతమంది బ్రోకర్లు ఎవరన్నా ఉన్నారా? ఎవరితో కొంటారు? ఇప్పుడే 27వ తారీఖున సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎవరు సొమ్ము అప్పడంగా ఖర్చు పెడుతున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక్క విషయం ప్రభాకర్ రెడ్డికి నేను అడుగుతున్నా, తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేయాలని గతంలో సంవత్సరంన్నర కింద మాట్లాడిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. సడన్గా నీతోనే ఎందుకు వాయిస్ ఇప్పించారు అనేది ప్రశ్న. ఇది ఎందుకు అంటే అందరూ ఒకలాగా అనుకుంటున్నారు, కానీ ప్రభాకర్ రెడ్డికి లోపల బాగా వాతలు పడ్డాయేమో అని నేను అనుకుంటున్నా. ఆయన ఆ ప్రెస్టేషన్లో వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ కొనుగోలు చేయండి అంట. ఏడాది అర్థమయ్యే ప్రభుత్వం ఏర్పడి ఇంకా మేము కొంటాము ఇంకా ప్రభుత్వాన్ని పడేస్తామని ఇదే అపోహలు ఉంటారా? అంటే మీకు సొంతంగా గెలిచే అవకాశాలు లేవు. పార్లమెంటులో గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో కూడా దిక్కు దివానా దోచకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి పన్నాహాలు పన్నుతున్నారా? కాంట్రాక్టర్లకు పెండింగ్ లో బిల్లులు పెట్టిన రోజులకే ప్రభుత్వం ఏర్పడిన ఈ రోజు కొత్తగా ప్రభాకర్ రెడ్డి నోట్ల నుంచి వచ్చింది కాదు. గతంలో కేటీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ స్వయాన వేదిక మీద మేమే రాబోతున్నాం, త్వరలో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని మాట్లాడిండు. కేటీఆర్ కూడా అంటున్నారు కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కేటీఆర్. అంటే ఎందుకు ఎన్నికలు కావాలని అడుగుతున్నా. మీకేమో ప్రజలు ఆశీర్వాదం ఇస్తే 5 ఏళ్ళు కూర్చోవాలి, మాకొచ్చేసప్పటికి మేము పూర్తిగా ప్రభుత్వము 10 మంది ఎమ్మెల్యేలని బయట నుంచి కొనుక్కొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. మీకు ఎన్నికలు ఎందుకు కావాలి? ఇంకా దోచుకున్నది సరిపోలేదా? మొన్న హెచ్సియు భూముల మీద పడ్డటువంటి కన్ను ఇట్లా రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచి మళ్ళీ పెద్దగా చేద్దామనే ఆలోచనలు ఉన్నారా? లేకపోతే దోచుకున్న సొమ్ము సరిపోతలేదా? తెలంగాణని ఇంకా భ్రష్టు పట్టేయడానికి ఏం మిగిల్చిండ్రని ఇంకా కొత్తగా మళ్ళీ మార్చాలని. కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ నడివట్లేదు అనేది ప్రధాన వెధవలు 40,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లు పెట్టింది మీరు. మా కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త కాంట్రాక్టులు ఏం చేసిండ్రని ఎక్కడి నుంచి బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు? మీరు 40,000 కోట్లు ఏం చేసిండ్రు వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా అని మేము అడుగుతున్నాము. ఆ బిల్లులు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క బిల్లు మేము క్లియర్ చేస్తున్నాం. సిగ్గుశరం లేకుండా అడిగే ప్రశ్నకు సమాధానం ఎట్లొస్తుంది? అవతల నుంచి అడగడానికి, ప్రశ్న అడగడానికి సిగ్గు ఉండాలి కదా. ఫస్ట్ ఎవడు పెట్టిపోయిండు పెండింగ్లు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 50,000 కోట్ల రూపాయలు మన పళ్ళు జరిగి వాళ్ళ కాంట్రాక్టర్లకు ఉద్దర ఖాతా పెట్టినామా మేము? నువ్వు కదా ఉద్దర ఖాతా పెట్టి ఈరోజు 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మేము ఈరోజు చాలని ఏం మొత్తం ఖాళీ చేసి పెడితే ఇక్కడి నుంచి లాక్కొని వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాం. ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అన్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కడుపు నిండా ప్రజలు అన్నం తిని ఈరోజు చల్లగున్నదే అని వాళ్ళు ఆశీర్వాదించే టైంకి ఏదన్నా ఒకటి బత్తి పెట్టి ఏదన్నా ఒకటి పుల్లగుచ్చే ప్రయత్నం చేస్తే కర్ర గాల్చి వాత పెడతారు. రేపు పొద్దున్న 27వ తారీఖున గివే మాట్లాడడానికి సభలు పెడుతున్నారా? ఏం చెప్తారు? కొత్త ప్రభాకర్ చేసిన ఈ కామెంట్ కు ప్రభుత్వాన్ని
కూలగొట్టాలన్నా ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలన్నా సిద్ధంగా ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఈ ప్రశ్నకి ఏం చెప్తారు? కొనుగోలు చేస్తాము అనే మాట వచ్చిందంటే వాళ్ళకి అలవాటు ఉన్న మాటనే కదా అది. ఎందుకు ఎట్లా వచ్చింది అది? బహిరంగంగా నిన్న జరిగినటువంటి సభలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడము అని అంటే డెఫినెట్గా ఇది నేరము. ఈ మాట కొనుగోలు చేస్తాం, ఎవడన్నా కొనని, అది గొట్టంగాడు ఎవడన్నా కొన్ని, కేసీఆర్ కొంటాడా, వాళ్ళకి పెంపుడు కుక్కలు ఎవరైనా కొంటారా అనే మాట సెకండరీ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట మేము ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తాము అనే మాట ఎవరు మాట్లాడినరా? అది నేరమే కదా. డైరెక్ట్ వేదిక మీద నిజంగానే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేయాలి. పార్టీలో నుంచి సస్పెండ్ ఎట్లాగూ చెయ్యరు. ఎమ్మెల్యే పదవిని అసెంబ్లీలో ఆయనకి ఒక తీర్మానం చేసి ఈ విధంగా ఎమ్మెల్యేని కొనుక్కుంటాము అని డైరెక్ట్గా వేదికల మీద చెప్పినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి మా ప్రభుత్వం అని నేను నిజంగానే మా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి గొట్టంగాళ్ళని అందరినీ మనం ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున వీడొచ్చానే వాడొచ్చానే ఇదే పని ఉంటుంది. కేసీఆర్ మాయలో పడి మాట్లాడినటువంటి మాటలు, గతంలో వాళ్ళు చేస్తున్నటువంటివి అన్ని పనులు బయటకు వస్తున్నాయి. దిల్బే అయితే బారాత వాళ్ళ కడుపులో ఉన్నాయన్నీ గవ్వే కదా, గవ్వే బయటకు వస్తాయి. కొనుగోలు చేయడం అనే మాట వచ్చిందంటే గతంలో మమ్మల్ని అన్నారు కదా ఒకసారి, మీరు ఒక వాయిస్ రికార్డ్ విని ఉంటారు, మేము బంధుల దొడ్డిల్లాగా మా కేసీఆర్ కొనుక్కొని 12 మంది ఎమ్మెల్యేలకి మా దీంట్లో బంధుల దొడ్డు కొట్టల్లా కట్టేసుకున్నాడు అని అన్నారు. అంటే అలవాటు ఉన్నటువంటి పనే కదా, కొనుడు అమ్ముడు, కొనుడు అమ్ముడు, రాష్ట్రాన్ని అమ్ముడు, ఎమ్మెల్యేలని కొనుడు, ఇదే కదా వాళ్ళు చేసింది. కాబట్టి వాళ్ళకు ఉన్న ఏదుందో అదే మనసులో నుంచి బయటకు వచ్చింది. ఈ దొంగలందరినీ ఇంకా ఎక్స్క్యూజ్ చేస్తే ఇంకా తెలంగాణలో అరాచకాలు పెరుగుతాయి తప్పించి ప్రజాపాలన నడుస్తుంటే ఆటంకాలు కల్పించి కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మీడియాని డైవర్షన్ చేసే పని లేదా ప్రజల్ని భ్రమలో పెట్టే పని చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి శిక్ష మాత్రం తప్పకుండా పడాలి అనే చెప్తున్నా నేను. సన్న బియ్యం బువ్వ తిన్నారు కదా మేడం, మంచుకున్నదా? బాగుంటుందా? సోషల్ మీడియాలో మీ వీడియో బాగా వైరల్ అవుతున్నది, మీరు అన్నం తినేది, ఆ పేదోళ్ళ ఇంటికి పోయేది. సో సన్న బియ్యం ఎట్లా అనిపిస్తుంది అన్నం తింటే? నేను ఎలాగో తిన్నా, కానీ ఎవరింటికైతే వెళ్ళి తిన్నామో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం కదా మేము, అది కదా కావాల్సింది. ఎందుకు హరీష్ రావు 40% నూకలు ఉన్నాయి సన్న బియ్యంలో అని కామెంట్ చేస్తున్నాడు? నిజంగా 40% నూకలు ఉన్నాయి సన్న బియ్యం? నాచినేనయ్య అయితే అంగన్ తేడా అన్నాడంట. నీకు ఇయ్యని శాత కాలేదు, నీ మన్మరాలు మీ కేసీఆర్ మన్మరాలు మన్మడు ఇద్దరు తినే బియ్యం అందరికి పెడతాను, అది శాత కాలేదు. మేము చేసినాడు 40% ఉన్నాయి, 20% ఉన్నాయి. నీకు కనీసం వడ్లు పండిస్తే వరేస్తే ఉరి అన్నావు నువ్వు. ఈరోజు అదే వడ్లు పండించిన రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుక్కొని ఈరోజు సన్నబియ్యం పెడుతుంది. 4 కోట్ల మంది కూడా పూర్తి స్థాయిలో అందరు సన్నబియ్యమే తినాలి అని, అందరు సమానంగా ఉండాలి, భూమి మీద పుట్టినోనికి సమాన హక్కులు ఉంటాయి, ఓటు హక్కు ఎట్లయితే సమానం ఉందో గొప్పనికైనా పేదోనికైనా అని ఈరోజు అందరు సమానంగా కడుపు నిండా అన్నం తినాలి అని అంటే అందరు సమాన స్థానంలో పేదోడు పైసలు పెట్టి కొంటే గొప్పోడు పైసలు పెట్టి కొంటే పేదోనికి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి అందరికీ సమానంగా బువ్వ పెడుతున్నది కదా. కాబట్టి కడుపుల మంట ఏదన్నా ఒకటి చేత కాకపోతే సీతారామ అన్నారట. వాళ్ళకి ఎట్టకు చేత కాదు కదా, వాళ్ళకి చెయ్యని చేత కాలేదు, మేము చేసినాము. ఆ చేసిన దానికి ఏదన్నా ఒక వంక పెట్టాలి కదా. తిన్నోళ్ళ కళ్ళల్లో ఆనందం చూసడం కాదు, వాళ్ళ తిన్నోళ్ళని చూసి కళ్ళల్లో మంటలేస్తున్నది వీళ్ళకి. సో బీజేపీ కూడా చెప్తున్నది ఈ సన్న బియ్యంలో మా వాటా ఎక్కువ ఉంది, మా కోటా ఎక్కువ ఉంది, ప్రచారం కాంగ్రెస్ చేసుకుంటుంది, మోడీ ప్రచారం రావాలి, పూర్తి స్థాయి మోడీకి క్రెడిబిలిటీ పోవాలన్నట్టుగా మాట్లాడుతుంది. ఎట్లా చూస్తారు ఈ సన్నబియ్యం? ఏం బీకిండ్రు? 11 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మీకు ఎవరన్నా సన్నబియ్యం ఇస్తే ఆపినరా? తెలంగాణలే కాదు భారతదేశం మొత్తం ఇవ్వండి, భారతదేశం ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. ఇంకా మేము ఎక్కువ పండిస్తున్నాం తెలంగాణలో, ఆ ఒడ్లు కొనుండి, ఆ బియ్యం ఆడిచ్చుండి, ఒడ్లు కొని బియ్యం చేయండి, బియ్యం చేసి దేశం మొత్తం ఇవ్వండి. ఎవడన్నా వద్దంటున్నాడు, మరి మేమీడ ఇస్తే మా వాటా అంటున్నాడు. మా దగ్గరికి వెళ్ళి రూపాయి తీసుకుపోయి 42 పైసలు ఇస్తున్నారు. మా వాటా అని మేము అడగడం మొదలు పెడితే రూపాయి మాది బాకిస్తే మా తెలంగాణలో ఇవ్వాల్సిన సబ్సిడీ ఇంకో 100% ఎక్కువ ఇస్తాం, ఇంకా అభివృద్ధి 100% ఎక్కువ చేస్తాం, 58% అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది దేశం లోపల, రాష్ట్రం లోపల. మా పైసలు తీసుకొని పోయి మేమిస్తున్నాం అంటాం. ఇప్పుడు కాదు, 1956 తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత ఏర్పడినటువంటిది ఇది. కాంగ్రెస్ హయాంలో కేంద్రం రాష్ట్రాలకు సపోర్టుగా ఉండాలి అని సబ్సిడీ రూపంలో ఇచ్చేదానికి కేంద్రం వాటా ఉండాలి అని ఆ రోజు రేషన్ కార్డులు తెచ్చింది మేమే, రేషన్ డీలర్లు ఇచ్చింది మేమే, రేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా మేము అమల్లోకి తెచ్చినటువంటి పథకాన్ని మేము చేస్తాం గొప్పలు చెప్పుకున్నాడు పెద్దరికం అంటారా? మేమిచ్చిన డబ్బులు తీసుకొని పోయి మాకిచ్చుకుంటా 10,000 కోట్ల ఏం పెద్ద గొప్పతనమా? మేము ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి పంపిస్తున్నాం. మాకు సెస్ రూపంలో పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేస్తున్నాం. ఆ సెస్ ఎందుకు వేస్తున్నాం? మొన్న 2 రూపాయలు పెంచినాం, మా మీద సెస్ ఎందుకు వేస్తున్నాం? ఆ సెస్ వేయకుండా మా పైసలు మాకి. ట్యాక్సులు ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ట్యాక్సులు ఎంత పోతున్నాయి మీకు? ఈరోజు నిత్యావసరాల సరుకుల మీద ట్యాక్సులు ఎంత పోతున్నాయి నీకు? ఆ పైసలన్నీ మాకు వాపసి.
ఇవి 58% వాటా కాక సెస్సుల మీద వసూలు చేసే డబ్బులు ఇంతగానం ఉన్నాయి కదా, అవన్నీ మా పైసలు మీకు అసలు కేంద్రానికి మేము ఇచ్చేది లేదు తీసుకునేది లేదు, తూతూ చీచి అందాం మీకు. మా వాటా మాకు ఇచ్చేసేయండి, మీరు అసలు తీసుకుపోకండి. మేము ఆపేసిమెంట్ ఏం చేస్తారు, సెంట్రల్ జిఎస్టీ ఆపేసిమెంట్ ఏం చేస్తారు, మొత్తం మా పైసలు మాకు ఇచ్చేస్తే మా తెలంగాణ మేము కట్టిన పైసలతో మేమిచ్చినాం అని మురవడం ఏంది? పక్కింటోని పుట్టిన పిల్లలు నా పిల్లలు అన్నట్టు అయిపోయి మా రాష్ట్రం నుంచి తీసుకొని పోయి పక్క రాష్ట్రాలకు మేపుతున్నారు మీరు. అటు బీహారు ఇటు ఉత్తరప్రదేశ్ 800 వాళ్ళు ₹1 ఇస్తే 800 రూపాయలు ఇస్తున్నారు మాకు. ఇక్కడ మేము ₹1 ఇస్తే 42 పైసలు ఇస్తున్నారు. మేము మిమ్మల్ని మూతి మీద కొట్టాల్సింది పోయి ఉల్టా మోదీ బొమ్మ పెట్టాలనంట. ఎందుకు ఫోటో పెడతాం, దండ కూడా ఇస్తాం. ఎవరు వద్దన్నారు మీకు కావాలనుకుంటే? సిగ్గుండాల మాట్లాడేటప్పుడు. పక్క రాష్ట్రం సరే, వివిధ నార్త్ రాష్ట్రాలలో బియ్యం ఎక్కువ వండవు అనుకుందాము, గోధుమలు పడతాయి కదా, మంచి గోధుమలు ఇవ్వండి, బన్సీ గోధుమలు ఇవ్వండి ఆడ. సరే పక్క రాష్ట్రం మీరు ఆంధ్రప్రదేశ్లో మీ కొల్యూషన్ గవర్నమెంటే ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నది కదా, మరి ఎందుకు ఇస్తలేరు ఆంధ్రప్రదేశ్లో? మీరే మీ బొమ్మ పెట్టి మీ మోదీ గారి చంద్రబాబు నాయుడు ఫోటో పక్కకు పడేసి మోదీ బొమ్మ పెట్టి సన్న బియ్యం ఇవ్వండి, ఓడని వద్దన్నాడా? 28 రాష్ట్రాలున్నాయి, ఇంకా మిగిలినాయి అన్ని రాష్ట్రాలలో ఇవ్వండి. మా రాష్ట్రాలలో పండిన పంట కొనుండి, మాకు కూడా ఆదాయం పెరుగుతుంది కదా, ఆ పంట తీసుకొని పోయి పేదలకు పంచుండి, సన్నబియ్యం ఇవ్వండి. చేతగానోడు వచ్చి వాళ్ళ కార్పొరేటర్లు పోయి ఫోటోలు పట్టుకొని ఫ్లెక్సీలు పట్టుకొని ప్లక్కాళ్ళు పట్టుకొని ఇది మోదీ ఇచ్చిండు 5 కిలోలు, రేవంత్ రెడ్డి 1 కిలో ఇచ్చిండని ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళకి అర్థమవుతుందా మీరు చెప్పుకుంటే? రేవంత్ రెడ్డే ఇచ్చిండని చెప్తారు. అందరికీ తెలిసినటువంటి మాట రేవంత్ రెడ్డే ఇచ్చారు. ఈరోజు ప్రపంచ రికార్డులలో మేము నిలబడ్డాం కాబట్టి తట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎవ్వరు కూడా చెయ్యని పని, ఇది ఒక చరిత్ర సృష్టించినటువంటి పని సన్నబియ్యం ఇవ్వడము. ప్రతి ఒక్కడు 81% నుంచి 84% ఉన్న జనాలకి రేషన్ కార్డులు 3,20,00,000 మందికి సుమారుగా ఈ రేషన్ బియ్యం అందుతున్నాయి. కడుపు నిండా తింటుర్రు, మళ్ళీ ఏమీ యాదుండదు వాళ్ళకు. ప్రభుత్వం ఇచ్చినటువంటి చల్లని బియ్యం వండుకొని తింటున్నాం కాబట్టి వాళ్ళ మీద మైండ్ డైవర్షన్ చేయాలి. నూకలు ఇచ్చినమా, మా వాటా ఉందా అంటే గిది కూడా ఇయ్యని చేత కాలేదు కదా. రైట్. సో ఇక పాడి కౌశిక్ చివరిగా గ్రూప్ 1 రిజల్ట్ మీద కామెంట్ చేసిండు. రాసింది 21,093 మంది అయితే రిజల్ట్ వచ్చింది మాత్రం 21,103 మంది. 10 మంది అదనంగా కలిసిరు. ఎట్లా కలిసిరు? బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి గ్రూప్ 1 ఫలితాల మీద ఒక స్కామ్ చేస్తుంది అనేది పాడి కౌశిక్ మాట. వాళ్ళలాగా దొంగలా మేము? ప్రతి ఎగ్జామ్ లీకేజ్, ప్రతి ఎగ్జామ్ పోస్ట్ పోండు. గత 10 ఏళ్లలో మీరు ఒక ఎగ్జామ్ అన్న పెట్టిన పాపాని పోలే. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టలేదు, ఏది కండక్ట్ చేయలేదు. చేసిన ఏదన్నా ఉన్నదంటే అది లీకేజీలు. మీరు పేపర్లు అమ్ముకొని మీరు లీకేజీలు చేసి మీరు ఒక్కటే ఊరుకు చెందిన వాళ్ళు 10 మంది ఒకటే గ్రూప్ వల్ల టకా పాస్ అయిపోతారు. మీరు చేసేది అందరినీ మంది మీద ఆపాదిస్తే ఊరుకునేది ఎవ్వరు లేరు. పాడి కౌశిక్కి నేను ఇప్పుడు ఇందాక కొత్త ప్రభాకర్ రెడ్డికి ఏమన్నానో, వీళ్ళు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, వాళ్ళ నియోజకవర్గం విడిచిపెట్టేసి అందరి నియోజకవర్గాల గురించి వీళ్ళకి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియోజకవర్గం అభివృద్ధి చూసుకోండి రవేదవల్లారా మీరు. ఫస్ట్ ఈ పాడి కౌశిక్కి నేను ఎన్నోసార్లు చెప్పిన, పాడి ఎక్కించే టైం దగ్గర పడ్డది కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటే వాళ్ళు ముగ్గురు ఇండ్లలో కొట్లాడుకుంటున్నారు, బయటకు వచ్చి నేనని కొట్లాడుకుంటున్నారు. ఈ పిచ్చోనికి ఏమైంది? మాటకు ముందు చరిత్రలు నిలబడాలి, మీడియా ముంగలు నిలబడాలి, గదొక్కటే తెలుస్తుంది. కానీ వాళ్ళు దేకడం మానేసిండ్రు అనుకో, నీకు నా గరకన్నా ఘాట్కా అవుతావు. 1,00,000 సార్లు చెప్పినా ఇప్పుడు కూడా 1,01 చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు, వాళ్ళని కొంపదు ముంచుతారు ఒకసారి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అయితే కొత్త ప్రభాకరు, ఇటు అదేవిధంగా పాడి కౌశిక్ ఇద్దరికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు పునాది ఉండదు. సో దయచేసి మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాట్లాడండి తప్ప ఇతర నియోజకవర్గాల మీద ఏలు పెట్టకన్నట్టు మరి బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సన్నబియ్యం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మీద అంటూ కల్వ సుజాత ప్రతిపక్ష నాయకుల మీద ఫైర్ అవుతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.